హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం మౌనయోగి బేతాళ కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ భయం గొలిపే ఈ శ్మశానంలో ఏ పనిపైన ఇన్ని ఇక్కట్లకు ఓర్చుకొని శ్రమిస్తున్నావో తెలియదు. కానీ నువ్వు మహాత్ముడు, మహాయోగి అని ఎవరినైనా నమ్మి వాళ్ళ కోసం ఇన్ని బాధలకు లోనవుతుంటే మాత్రం తగు హెచ్చరికతో ఉండటం అవసరం. ఎందుకంటే అలాంటి వాళ్ళల్లో చాలామంది రాజాశ్రయంలో సుఖభోగాలు అనుభవించవచ్చునన్న తాపత్రయంలో ఉంటారు. ఇందుకు ఉదాహరణగా మౌనయోగి, రాజు కనకసేనుడు అనే వాళ్ళ కథ నీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. మమతాపురి అనే నగరం శివార్లలోని కరుణానదీ తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక యోగి ఉండేవాడు. అతన్ని చూసిన జనం మొదట అతడు ఒక పిచ్చివాడు అనుకున్నారు. కానీ అతడిలో ఎలాంటి మతి భ్రమించినట్టుగా లక్షణాలు కనిపించలేదు. అతడి వల్ల ఎవరికి ఎప్పుడు ఎటువంటి కష్టము కూడా కలగలేదు. అందువల్ల అతడు ఎవరో యోగి అయి ఉంటాడని అందరూ అనుకున్నారు. ఆ యోగి దగ్గరికి ఎవరు వెళ్ళి ఏమి అడిగినా మాట్లాడేవాడు కాదు. వాళ్ళు ఏమైనా కాయలు పళ్ళు తెచ్చి పెడితే మాత్రం తినేవాడు. కొందరు అతన్ని చెవిటి మోగా యోగి అని కూడా పిలిచేవారు. ఒకరోజు ఆ ప్రాంతంలోని ఆబోతు ఒకటి చెలరేగి కనిపించే వారందరినీ తన కొమ్ములతో కుమ్మి పొడుస్తూ నానా రభస చేస్తూ ఉంది. జనం దాన్ని పట్టి బంధించాలని వెంటబడ్డారు. అది రంకెలు వేస్తూ చెవిటి మోగా అయిన ఆ యోగి దగ్గర కూర్చొని ఉన్న మర్రి చెట్టు కేసి వచ్చింది. జనం కంగారుగా, యోగి లేచి పారిపో, లేకపోతే ఆబోతు వచ్చి మీద పడిపోతుంది అని అరుస్తూ చెప్తున్నారు. కానీ యోగిలో ఎటువంటి చలనం లేదు. ఆబోతు అలిసిపోయి నోట్లోంచి నొరగలు కక్కుతూ యోగి దగ్గరికి వచ్చి 1-2 క్షణాలు నిలబడి చప్పున అతడి ముందు పడుకుని సేద తీరుతూ కూర్చుండిపోయింది. ఆబోతు ఇలా ప్రవర్తించటంలో యోగి ప్రమేయం ఏమీ లేదు. అలా జరగడం పూర్తిగా కాకతాళీయం. అయితే ఈ జరిగిన దానికి అక్కడ గుమిగూడిన జనం రకరకాలుగా అర్థాలు చెప్పుకున్నారు. ఈ యోగి చెవిటి మోగే కాదు, చూపు కూడా లేనివాడు. అలా కాకపోతే ఆబోతు మీదకి వస్తున్నా ఎందుకు పారిపోవట్లేదు అన్నారు కొందరు జనం. అలా అనటం మహా అపచారం. ఈయన ఒక మహాయోగి. అందువల్లనే అంతగా రెచ్చిపోయిన ఆబోతు ఆయన ముందు రాగానే సాధువుగా మారిపోయింది. ఈయన దగ్గర అద్భుత శక్తులున్నాయి. ఈ మహాయోగి ఇక్కడ ఉండటం మన నగరానికి ఎంతో మేలు అని అనుకుంటూ కొందరు ప్రచారం ప్రారంభించారు. ఆ రోజు నుంచి యోగి దగ్గరికి వచ్చే జనం పెరిగిపోయారు. అలా వచ్చిన వాళ్ళు తమకు తోచిన కానుకలు, కాయో ఫలమో, తమ పొలంలో పండిన పంటో భక్తితో తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆ కానుకలకు యోగి తన దగ్గరకు వచ్చే ఇతర భక్తులకు ఇచ్చి పంచిపెడుతూ ఉండేవాడు. అందరూ యోగి త్యాగగుణాన్ని గొప్పగా పొగుడుకుంటూ చెప్పుకునేవారు. కొందరు యోగికి తమకు ఎదురైన సమస్యల గురించి చెప్పి ఆయన సలహా అడిగేవారు. యోగి ఏమీ మాట్లాడేవాడు కాదు. తమ సమస్యలకు పరిష్కారం అడిగిన వాళ్లే ఏదో తమకు తోచింది చెప్పి, ఇలా చేయమంటారా స్వామి, ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుంది కదా అని అడిగేవారు. యోగి వాళ్ళ మాటలు విన్నట్టుండేవాడు. ఏదో ఒకదానికి సరేనన్నట్టు సంకేతంగా తల ఊపేవాడు. కొన్నిటికి కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపేవాడు. ఇప్పుడు యోగిని జనం సంకేత యోగి అని కూడా అనడం ప్రారంభించారు. క్రమంగా యోగి గురించి మమతాపురి నగరంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా ప్రచారం పెరిగింది. దాంతో ఆయన దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య పెరగటంతో పాటు వాళ్ళు ఇచ్చే కానుకల విలువ కూడా పెరిగింది. ఆ ప్రాంతంలో లౌక్యం తెలిసిన కొందరు వంచకులు
యోగి ఉన్న మర్రి చెట్టు చుట్టూ ఒక దడి కట్టి ఆయన్ను దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం కూడా ప్రారంభించారు. తాము యోగి బాబా అనుమతితోనే అక్కడ ఒక ఆశ్రమం కట్టేందుకు చందాలు వసూలు చేస్తున్నామని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఆ ధనాన్ని వాళ్లే తలా కాస్త పనిచేసుకుని తినేసేవారు. అంతేకాకుండా యోగికి తిండి పెట్టే విషయంలో కూడా ఆ వంచకులు లాభాలు చేసుకోవటం ప్రారంభించారు. యోగికి రాత్రివేళ తినేందుకు 1-2 ఎండిపోయిన రొట్టెలు మాత్రమే ఆహారంగా పెట్టేవారు. అయినా యోగి ఎప్పుడూ ఎవరిని ఏమీ అనేవాడు కాదు. ఎప్పట్లాగే రోజులు గడుస్తూ వచ్చాయి. ఇలా ఉండగా ఒకసారి ఆ యోగి గురించి ఆ దేశం రాజు కనకసేనుడికి కూడా తెలిసింది. చెవిటి, మోగ, కంటి చూపు కూడా లేని ఆ యోగి జనానికి మౌనంగా తల ఊపుతూ మేలు కలిగేలాగా సేవలు చేయటం విన్నాక రాజుకి యోగిని చూడాలి అని అనుకున్నాడు. ఒకనాటి రాత్రి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజు మారువేషంలో యోగి దగ్గరికి వచ్చాడు. యోగి ముందున్న ఆకులో 2 ఎండిపోయిన రొట్టెలున్నాయి. కాస్త దూరంలో ఒక కాగడా మాత్రం వెలుగుతూ ఉంది. యోగి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆయన గత జీవితంలో ఏదో ఒక విషాదమైన కథ ఉండి ఉంటుందని రాజుకు అనిపించింది. స్వామి, నేను ఈ దేశానికి రాజుని. మీరు జనానికి గుడ్డి, మోగ, చెవిటి, యోగి అని అనుకుంటూ ఉంటారు జనం. కానీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక మీకు ఈ పేర్లు పెట్టిన వాళ్లే ఒక రకంగా వికలాంగులు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడవలసిన తరుణం వచ్చిందని నాకు అనిపిస్తుంది. దయచేసి నాకు మీ గురించి చెప్పండి అని రాజు కనకసేనుడు యోగిని వేడుకుంటూ ప్రార్థించాడు. మహారాజా, మీ మాటలు విన్నాక ఇక ఈ మౌనవ్రతం చాలించాలని నిర్ణయించుకున్నాను. మీరు చెప్పకముందే మీరెవరో గొప్ప వ్యక్తి అని నేను గ్రహించాను. నిజం ఎన్నడూ నిజంగానే ఉంటుంది. దాన్ని మహాశక్తి ముందు ఎలాంటి మౌనం లేదా అబద్ధం నిజం ముసుగు వేసుకుని నిలబడలేదు అని యోగి ఒక క్షణం మౌనంగా ఊరుకున్నాడు. మాట్లాడడం ప్రారంభిస్తూనే తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన యోగి మీద మహారాజుకి అపారమైన ఆదరభావం కలిగింది. యోగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, నిజమైన చక్షువులు మన మనోనేత్రాలే కదా. అంటే నిజమైన కన్నులు మన మనస్సుకుండే నేత్రాలే కదా. ఈ బాహ్య నేత్రాలు చూసేవన్నీ నిజాలు కావు కదా. నిజాలని నమ్మించటానికి అబద్ధాలను నిజాలుగా చూపించితే అవి అబద్ధాలను గుర్తించటానికి మనకు ఈ మనోనేత్రాలే కదా శరణం. అందుకే నిజాన్ని చూడలేని ఈ కళ్ళతో చూడటం ఎందుకని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను ఈ కళ్ళతో చూడటం మానేశాను. ఆనాటి నుంచి ఈ కళ్ళతో నేను చూసేది ఏది నా మనస్సును తాకదు. తాకినా దానిని నా మనస్సు స్వీకరించదు. అలా బాహ్యనేత్రాల దృష్ట్యా నేనొక గుడ్డివాడిని అయ్యాను అని చెప్పాడు. మహాత్మా, జనం మిమ్మల్ని గుడ్డివారనే కాదు, మూగ, చెవిటి అని కూడా అనుకుంటున్నారు. మీరు ఇలా ప్రవర్తించటానికి ఏదైనా బలమైన కారణం ఉందా అని అడిగాడు రాజు. ఉన్నది మహారాజా, వినండి. నా భార్యకు ఒకే ఒక్క తమ్ముడు. వాడంటే ఆమెకు ఎక్కడ లేని ప్రేమ, ఆదరణ. వాడు చేస్తున్న వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పుల వాళ్ళ బాధలో ఉండగా నా భార్య కన్నీళ్లు పెట్టుకొని నన్ను అడగటంతో నాకున్న 5 ఎకరాల పొలంలో 3 ఎకరాలు గ్రామంలో ఉన్న వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టి వాడికి డబ్బు సర్దాను. నగరంలో లాభసాటిగా వ్యాపారం చేస్తున్న తన మిత్రుడితో కలిసి వ్యాపారం చేసి సంవత్సరం లోపల నా డబ్బు తిరిగి ఇచ్చి తాకట్టు విడిపిస్తానని మాట ఇచ్చాడు. కానీ సంవత్సరం గడిచినా వాడి నుంచి డబ్బు రాకపోగా మనిషి ఏమయ్యాడో కూడా తెలియలేదు. ఈ లోపల వడ్డీ వ్యాపారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఇది పని కాదని నేను దూర గ్రామంలో ఉన్న బంధువులు ఒక ఆయన దగ్గరికి డబ్బు కోసం వెళ్ళాను. ఫలితం కలగలేదు.
నేను వారం రోజుల తర్వాత మా గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా గ్రామ రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్న వడ్డీ వ్యాపారి, గ్రామాధికారి, ఇంకొక 2 పెద్దలు నేను బాకీ వడ్డీతో సహా పక్షం రోజుల్లో గనక తీర్చకపోతే పొలంతో పాటు ఇల్లు కూడా వదులుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించి చెప్పారు నాకు. మహారాజా, కుటుంబ గౌరవం, ప్రతిష్ట అనేవి రాజుకైనా సామాన్య గృహస్థుకైనా ప్రాణప్రదమైనవే కదా. నేను గడప దాటి ఇంటిలో అడుగు పెట్టగానే నా భార్య నవ్వుతూ ఎదురుపడి ఏదో చెప్పబోయింది. అయితే రచ్చబండ దగ్గర జరిగిన అవమానంతో మితిమీరిన కోపంలో ఉన్న నేను ఆమెను, ఆమె తమ్ముణ్ణి, ఆమె కుటుంబాన్ని, మొత్తం వాళ్ళ వంశాన్ని నానా దుర్భాషలు ఆడి తిట్టాను. అంతే. ఆమె పెద్దగా శోకం పెడుతూ పెరటిలోకి పరిగెత్తింది. నేను ఇంకేం పట్టించుకోలేదు. తర్వాత కాసేపటికి పక్క గదిలోకి వెళ్ళి చూడగా వారం రోజుల్లో డబ్బుతో తాను వస్తున్నట్లుగా ఆమె తమ్ముడు రాసిన ఉత్తరం కనిపించింది అని యోగి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. తన భార్య పెరట్లో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతే కదా మహాత్మా అన్నాడు రాజు. జరిగిందదే మహారాజా. నేను ఇంటి తలుపులు కూడా మూయకుండా అప్పటికప్పుడు బయలుదేరి దేశదిమ్మరినే కొన్నాళ్లకు నదీ తీరంలోని ఈ మర్రి చెట్టు కిందకి చేరాను. ఆ క్షణం నుంచి నేను అంధుణ్ణి, మగవాణ్ణి, చెవిటివాణ్ణి అని చెప్పాడు. మరి మీ గురించి ప్రచారంలో ఉన్న అద్భుత శక్తుల మాట ఏమిటి మహాత్మా అని అడిగాడు రాజు. నాలో ఏవో అద్భుత శక్తులున్నాయని పని కట్టుకుని ప్రచారం చేస్తూ లాభపడుతున్న వంచుకల గురించి నాకు సర్వం తెలుసు. రాత్రింబవళ్ళు నన్ను కలవరపరుస్తున్న సమస్య ఇప్పుడు అదొకటే. కానీ నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయుణ్ణి అని చెప్పాడు యోగి. మరుసటి రోజు మౌనయోగిని దర్శించుకుందామని వచ్చిన భక్తులకు పెద్ద నిరాశ ఎదురైంది. అక్కడ ఆయన లేడు. ఆ తర్వాత కూడా ఆయన ఎవరికీ కనిపించలేదు. మహారాజు అంతరంగిక సలహాదారుల్లో కొత్తగా చేరిన వయోవృద్ధుడే ఆ మౌనయోగి అని కనకసేన మహారాజుకి ఒక్కడికి మాత్రమే తెలుసు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇన్నేళ్లుగా గుడ్డి, చెవిటి, మోగాగా కాలం గడిపిన యోగి రాజును చూసి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? తాను యోగిగా ఉంటూ ప్రజలకు చేసే సేవ కంటే రాజుకు ఆంతరంగిక సలహాదారుడుగా ఉండటం గొప్ప ప్రజాసేవ ఎలా అవుతుంది? యోగిగా జీవించటం పట్ల కలిగిన విసుగుతో రాజు దగ్గర లభ్యమయ్యే సుఖభోగాల పట్ల కోరిక కలిగి అతడు రాజాశ్రయాన్ని కోరినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, రాజు కనకసేనుడు తనను అడిగిన ప్రశ్నలు వింటూనే యోగికి ఆయన విజ్ఞానవంతుడని, జిజ్ఞాసువు అని అర్థమైంది. తాను స్వయంగా తనకు ఆపాదించుకున్న మూగాగుడ్డి చెవిటితనంతో తానొక చెడుకు సాధనం కారాదని ఆయన నిర్ణయించుకున్నాడు. తన పంచన చేరి తన మౌరవ్రతాన్ని స్వలాభానికి ఉపయోగించుకుంటున్న వంచకుల మోసం చూడలేక ఆయన కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి రాజు యోగికి మనశ్శాంతి అవసరమని గుర్తించాడు. వంచకులను పట్టి బంధించవచ్చును, కానీ సమస్యకు అది పూర్తి పరిష్కారం కాదు. ఎందుకంటే మరొక తరహా వంచకులు యోగి చుట్టూ చేరే ప్రమాదం ఉంది. అందుకే రాజు ఆయనను ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి తన సలహాదారుడిగా గౌరవించారు. ఈ జరిగిన దానిలో యోగి రాజు దగ్గర లభించే సుఖభోగాలకు ఆశపడి చేశాడన్న ప్రసక్తే లేదు అని చెప్పాడు విక్రమాదిత్యుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి,
ప్లీజ్. సరే, థ్యాంక్ యూ.